శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ మధ్య లేటెస్ట్‌గా యేసుమాల ఒకటి బాగా ట్రెండ్ అవుతుందండి. అవునండి. ఆ? అవును. అది కూడా సేమ్ మండలం ఉంటదండి? ఎట్లా అది? అంటే నిజానికి వీళ్ళకి శ్రమల దినాలు అని చెప్పేసి ఒక 40 రోజులు చేస్తారండి. ఆ. ఉపవాస ప్రార్థనలు అని చెప్పేసి చేస్తారు. వాళ్ళు కూడా 40 కౌంట్. 40 కౌంట్ ఉంటుంది. ఇది కాపీ పేస్ట్ అండి? లెంట్ డేస్ అని చెప్పేసి. ఓకే. అంటే యేసుక్రీస్తు ఒకానొక సందర్భంలో అడవిలోకి వెళ్ళిపోయి 40 రోజులు శ్రమల దినాలు పడ్డారు. ఉపవాసాలు చేశారు ఆయన. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడేకి ముందు ఒక 40 రోజులు వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. లెంట్ డేస్ అంటారు, శ్రమల దినాలు అని చెప్పేసి. సో వరల్డ్ వైడ్ అండి, లేకపోతే ఓన్లీ ఇండియాలోనేనా? అంటే వరల్డ్ వైడ్గా కూడా ఉంది అది, కాకపోతే ఇండియాలో ఎక్కువ మంది పాటిస్తారు. ఓకే. సో నిజానికి ఇది మాల అనేది వాళ్ళ కాన్సెప్ట్లో లేదు. కానీ ఈ మధ్య కొంత పైత్యకారి ధోరణులు వచ్చేసి ధ్వజస్తంభాలు ఎలా కాపీ కట్టారో, అష్టోత్తరాలు, సహస్రనామాలు, హారతులు, కర్పూరాలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు ఏ విధంగా కాపీ కొట్టారో దీన్ని కూడా అలాగే కాపీ కొట్టి అయ్యప్ప మాలను పోలిన యేసుమాల, మేరీ మాల అని రెండు తయారు చేశారు. మేరీ మాల కూడా ఉందా? మేరీ మాల కూడా ఉంది. సూపర్. యేసుమాల అంటే వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుని పైన ఒక గళ్ళ కండువా వేసుకుంటారు, లోపల ఒక రోజరీ వేసుకుంటారు. అంటే పూసల గొలుసు ఉంటుంది కదా, దానికి సిలువ ఉండేది వేసుకుంటారు. ఇది కాకుండా మేరీ మాల అని చెప్పి అంటారు. ఈ కేరళ సైడ్ అట్టయితే కనుక వైలెట్ కలర్, కొంచెం డార్క్ వైలెట్ కలర్ వేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడైతే కనుక ఊదా రంగు అంటారు కదా, అంటే లైట్ నీలం రంగు డ్రెస్ వేసుకుంటారు మేరీ మాల వేసుకున్న వాళ్ళు. కానీ దీక్ష నియమాలు ఒకటే, చెప్పులు వేసుకోకూడదు, లేకపోతే 2 పూట్ల స్నానం చేయాలి, ప్రార్థన చేసుకుంటూ బైబుల్ చదువుకోవాలి, అసత్యం ఆడకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. సేమ్ అయ్యప్ప దీక్ష నుంచి కాపీ కొట్టారు అంతే, వేరే ఏమీ లేదు. మరి అంతకాడికి ఈ మతంలో ఉండొచ్చు కదండి? చెప్తున్నా కదండి, ఏం లేదు, కొత్త సీసాలో పాత సారా పోస్తున్నారు అంతే. వాళ్ళు మతం మారేటప్పుడు ఏమనుకుంటారు, ఈ మతంలో ఏం మంచి లేదు, మేము అద్భుతమైన మతంలోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేదు కాబట్టి పాత మతంలో ఉన్న ప్రాక్టీసెస్ నే కొత్తగా ఇక్కడ చేయటం మొదలు పెడతా ఉంటారు అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా కొంతమంది పాస్టర్లు మీరు చూస్తున్నారు, మొన్నటిదాకా బైబిల్లో యేసుని ఎత్తుక్కునేవాళ్ళు, ఇప్పుడు బైబిల్లో మానేసి వేదాల్లో యేసుని, పురాణాల్లో పీసు అంటే ఎత్తుక్కోవట్లేదు. అదేంటి వేదాల్లో యేసు ఇప్పుడు వేద మంత్రాల్లో చెప్పిన దేవుడు యేసే అని చెప్పేసి ఇప్పుడు వేదాల్లోంచి యేసుని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. వేదాల్లోకి వచ్చారు. దాని మీద ఒక బుక్ కూడా రాశాడండి ఇక్కడ హైదరాబాద్ లో ఒకడు, హైందవ క్రైస్తవం అని చెప్పేసి. వేదాల్లో చెప్పబడ్డ దైవం యేసుక్రీస్తే అని చెప్పేసి అన్నారు. వేదాల్లో యేసుక్రీస్తు గురించి చెప్తే రాళ్ళ పుస్తకంలో చెప్పింది వాళ్ళమ్మ మొగుడు గురించా? సో ఇప్పుడు మనకి 4 వేదాలు ఉన్నాయండి, అవన్నీ కూడా కాపీ అయితే త్వరలో ఆల్మోస్ట్ అయిపోతాయి. సూపర్ అండి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కాపీ కొట్టుకున్నందుకు కాదు, కాపీ కొట్టుకున్నాళ్ళకి ఏమంటారంటే మాది ఒరిజినల్, మంది వీళ్ళు కాపీ కొట్టారంటారు. అది ఇంకా సూపర్ అంతే. ఇప్పుడు వీళ్ళ బతుకులంతా అంతే కదండి. ఇప్పుడు వీళ్ళ దేవుడు పేరుతో ఎవరైతే జీసస్ అనే పేరుతో వచ్చాడో ఆయన లక్షణాలన్నీ కూడా కాపీ కొట్టిందే. యూరోప్ లో, ఈజిప్ట్ లో ఒక దేవుడు ఉంటాడు హోరస్ అని చెప్పేసి, ఆ హోరస్ కి సంబంధించిన రూపం అదే లక్షణాలని యేసుక్రీస్తుకి అట్రిబ్యూట్ చేస్తారు. కన్యక పుట్టాడు, శిలువ మీద చనిపోయాడు, 3వ రోజున లేచాడు, మళ్ళీ 2వ రాకడ వస్తాడు, ఇవన్నీ కూడా ఆ హోరస్ యొక్క లక్షణాలని యేసుకి అట్రిబ్యూట్ చేసుకున్నారు. అలాగే ఇంకా చాలా అన్ని కాపీనే. ఇట్లా ఇప్పుడు క్రిస్మస్ తాత కాపీయే, క్రిస్మస్ పండగే కాపీ, నెక్స్ట్ క్రిస్మస్ చెట్టు కాపీ, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి సంబంధం లేనివి. అవునా? చెట్టు ఇవన్నీ వీళ్ళే కాదండి, కొన్ని జర్మన్స్వి, కొన్ని ఈజిప్షియన్స్వి, కొన్ని ఫ్రెంచ్ వాళ్ళవి, అన్ని రకరకాల కాపీ కొట్టేశారు. ఒక్కొక్క దేశంలో కాపీ చేసుకొచ్చారు. అలా భారతదేశం నుంచి ఇప్పుడు ఈ దీక్షలు, మాలలు, సుప్రభాతాలు, అష్టోత్తరాలు, అభిషేకాలు, ఇవన్నీ కూడా మంగళహారతులు మొత్తం అన్ని నైవేద్యాలు, ప్రసాదాలు, బొప్పనాలు, గుండు కొట్టించుకోవటాలు కూడా పెట్టేశారు. ఇప్పుడు అక్కడ గుండ్లు కూడా వచ్చాయి. అయ్యో, నాగపట్నంలో, గుణదల్లో, ఇక్కడ పుణ్యగిరి అని చెప్పేసి రాజమండ్రి దగ్గర ఒకటి ఉంది, అక్కడ గుండ్లు కూడా కొట్టించుకుంటున్నారు. నిర్మల్గిరి సారీ. ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత గుడికి చర్చికి తేడా లేకుండా ఉంటుంది ఏమోనండి? ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చోట్ల చర్చిని గుడి ఆకారంలో కట్టినాయి, ఆల్రెడీ మీకు విజువల్స్ వచ్చినాయి కూడా. అంతగా కాపీ కొట్టడానికి కాదేది అనర్హం అండి. క్రైస్తవ్యం తలుచుకుంటే అన్ని కాపీ కొట్టేసారు. దీన్నే డైజెషన్ ఆఫ్ కల్చర్ అంటారు. అంటే మన వాళ్ళని మతం మార్చడానికి కన్విన్స్ చేయలేనప్పుడు ముందు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే, నువ్వు అక్కడికి వెళ్ళిన ఒకటి, ఇక్కడికి వచ్చిన ఒకటే అని చెప్పేసి అలా కన్ఫ్యూజ్ చేసి మతం మారుస్తారు. సో వీళ్ళు ఈ విధంగా వికృత చేష్టలు చేస్తా ఉన్నారు అనుకుందామండి. వీళ్ళు మారరు, అలానే చేస్తున్నారు అనుకుందామండి. వాస్తవానికి ఏ దేవుడినైనా నమ్మొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మీరైనా ఎప్పుడు కూడా ఒకళ్ళని నమ్మొద్దనేది ఎప్పుడు మీరు చెప్పలా, కానీ ఈ పిచ్చి పరాకాష్ఠకు చెందిన ఇట్లాంటి వాటి మీదే ఖండించేది అంతే కదా. భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పిన మాట అండి, ఏ ధేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నారు. అంటే అర్జున, ఎవరెవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియగోరుచున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే కొంతమంది యేసు అనే పేరుతో
తెలుసుకోవాలనుకుంటే సరే నేను నా పేరుతో అనుగ్రహిస్తా అంటాడు. యేసు అనేవాడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెట్టండి, నువ్వు ఆ పేరు భగవంతుడు అని నమ్ముతున్నావు కదా, సరే నీ నమ్మకాన్ని బట్టి నేను నిన్ను గెలిపిస్తానని చెప్పాడు. ఇలా చెప్పిన పరమాత్మ సృష్టిలో ఇంకొకడు లేడు, ఒక్క శ్రీకృష్ణ పరమాత్మే ఉన్నాడు. అలాంటప్పుడు వాడు యేసు అనుకుంటే నాకేంటి, అల్లా అనుకుంటే నాకేంటి, కానీ వాడు అది అనుకుంటూ అది నా మీద క్రొద్దాలని వస్తున్నారు. అక్కడ మీరు అదే అదే ఆ, కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర హిందువులు ఒక పెద్ద లైట్ ఉందండి, ఒక 1000 వాట్ల లైట్ ఉంది నాకు, ఇంటితో పాటు నా లాన్ మొత్తానికి కూడా నాకు లైటింగ్ సరిపోతా ఉంది. ఎవడో వచ్చి వెనకాల నుంచి ఒక టార్చ్ లైట్ వేసి నుంచున్నాడు, చూసావా నేను టార్చ్ లైట్ వేస్తే నీ ఇంటికి ఎంత వెలుతురు వచ్చిందని ఆడు అంటున్నాడు. నేను ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి, ఏమంటానికి లేదు. అది మరి వీళ్ళు చేసే ప్రచారం కూడా అట్టాగుంది. వాళ్ళు ఒక గుడ్డి నమ్మకాన్ని తీసుకొచ్చి ఈ గుడిసెట్ దాని వల్ల నువ్వు బతుకుతున్నావు చూసావా, నీకు రక్షణ కలుగుతుంది చూసావా అని చెప్పేసి అంటున్నారు. అరే నేను ఆల్రెడీ అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నాను, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ ఉన్నాను, నువ్వు నాకు వచ్చేసి మావోడి వల్ల నీకు ఆధ్యాత్మికత వచ్చింది చూడు అంటే సూర్యుడు పక్క నుంచి టార్చ్ లైట్ వేసి ఈ టార్చ్ లైట్ వల్ల ఈ వెలుతురంతా వస్తుంది, సూర్యుడు వల్ల కాదు అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో వీళ్ళు చెప్పే ప్రచారం కూడా అంతే దరిద్రంగా ఉంది. మరి ఎట్లా అండి అంటే ఇప్పుడు ఒక పక్కన కన్వర్షన్ ఓన్లీ ఎంటైర్ ఇండియాలో అండి ఈ ఒక్కటే కనిపిస్తుంది. ఇప్పుడు ముస్లింలది ఆ మాత్రం సపరేట్, అసలు ఇట్లా ఉండదు, ఇది పరాకాష్ట అనుకుంటా. లేదు లేదండి, ఇద్దరికిద్దరే ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. ఒకటండి, ఎండోసల్ఫాన్ మంచిదా లేకపోతే మోనోక్రోటోఫాస్ మంచిదా అంటే ఏం చెప్తారు, తాగటానికి ఏ దాగినా చచ్చిపోతాం అంతే అంతే. ఓకే, ఒకటి మంచి ఒకటి చెడు అని లేదండి అక్కడ. కానీ మరి దీన్ని అడ్డుకోవటం ఎట్లా? ఇప్పుడు వీళ్ళు రేపొద్దున మంగళహారతుల దగ్గర నుంచి మొత్తం మారుతా ఉంటాయి. అవును, మొత్తం రేపు స్ట్రక్చర్ కూడా మారిపోయింది. గుడి నిర్మాణం ఎలా ఉందో అది కూడా రేపు త్వరలో వస్తుంది అనుకుందాం. వచ్చేసినాయి ఆల్రెడీ, 1-2 years లో మళ్ళీ అవి కూడా వచ్చేసినాయండి ఆల్రెడీ. ఇప్పటికీ 1-2 చోట్ల గుడిలాగానే కట్టేశారు చర్చెస్ ని. మాక్సిమం చోట్ల అయితే చర్చెస్ ముందు ధ్వజ స్తంభాలు కూడా పెట్టేసుకుంటారు, అది కూడా వస్తున్నాయి, ధ్వజ స్తంభాలు కూడా వచ్చేస్తాయి. మరి వాటిని మీరు హిందువులు ఎవరు అడ్డుకోకపోతే రేపు పొద్దున వికృతం ఇంకా పరాకాష్ట వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏంటంటే వాడిది మత స్వేచ్ఛ పేరుతో వాడు పోతా ఉన్నాడండి. అలా కదండి నేను చెప్తున్నా, అది మత స్వేచ్ఛ అంటే లేనిది క్రియేట్ చేస్తున్నాడు కదా. ఆ ప్రాబ్లం ఏంటంటే వీడు కాపీ బతుకులను చూసి ఆ మతంలోకి మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. నాబోటోళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాడి చర్చలో ఏం చేసుకుంటే నీకెందుకు అయ్యా అంటున్నారు. మన దేశపు చట్టాలు ఎలా తయారైపోయినాయండి, మొన్న ఒక తీర్పు కూడా ఇచ్చారు, ఒక ఆడ ఒక మగ కలిసి తిరగాలనుకుంటే వాళ్ళు ఆపే హక్కు ఎవరికి లేదు అని చెప్పేసి అన్నారు. దానికే తీర్పు ఇచ్చిన వాళ్ళు ఆడికి నచ్చిన నన్ను పూజ చేసుకుంటాడు, వాడికి నచ్చినట్టు పూజ చేసుకుంటాడు, నువ్వెవడవే అంటాడు. కాదండి, ఇప్పుడు ఈ తీర్పుది అంటే ఇది సంబంధం లేదు ఈ టాపిక్ లోకి కాకపోయినా, మరి అప్పుడు పెళ్లిళ్ళు కూడా తీసేయచ్చు కదండి. వివాహ బంధాలు ఇవన్నీ ఎందుకు తీసేయాలనే ప్లాన్? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చిందండి, ఆ గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి వచ్చినప్పుడు ఆ టాపిక్ లో చున్నీ గురించి మనం మాట్లాడుకుని వదిలేసాం. కానీ ఆ సినిమా డైరెక్టర్ ఒక మాట అన్నాడు, నా భార్య మంగళసూత్రం తీసేయమని నేనే చెప్తాను అని చెప్పి అన్నాడు. నీ భార్య అని కూడా చెప్పుకోవటం మానేసి అసలు అవసరం ఏముంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా భార్య నువ్వు అంటున్నావు అంటే నీ బానిసత్వం కింద ఆమెను పెట్టుకున్నావు అని అర్థం, అంతే కదా. ఇప్పుడు తాళి నీకు బానిసత్వంలా కనిపించినప్పుడు నా భార్య అని చెప్పుకోవటం కూడా బానిసత్వం కింద వస్తుంది. నీ భార్య ఏంటి, ఆమెకు నచ్చినట్టు ఉండిద్ది, వదిలేసే. పదం వేయకూడదు అప్పుడు, అసలు భార్య అనే పదం వేయకూడదు, వేయకూడదు, ఇంకెందుకు అసలు సంబంధం ఏంటి? అలాగే తల్లి తండ్రి, భార్య భర్త, తాత మనవడు, ఈ వరుసలన్నీ కూడా తీసేసుకోవాలి. ఇక సృష్టిలో ఉండేది ఇద్దరే, ఆడ మగ. కుక్కల్లాగా పశువుల్లాగా మనం కూడా ఏంటంటే కనపడ్డదాంతో నచ్చితే దానికి నాకు ఓకే అయితే కులికానా లేచానా వెళ్ళానా అన్నట్టు తయారైపోవటం. ఇంకా మరి అదేగా వీళ్ళు నేర్పాలనుకుంటుంది సమాజానికి. దానికి వీళ్ళు స్టైల్గా ఓకిజం అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. ఓకిజం అని పేరు పెట్టుకుంటారు, పెట్టుకోమనండి. ఈ లేకిజంలో చాలా వస్తాయి ఇంకా భవిష్యత్తులో. వీళ్ళంతా కూడా సృష్టి ధర్మాన్ని పాడు చేసేసి మానవులను కూడా విచ్చలవిడిగా తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. మనిషికి జంతువుకి తేడా ఏంటండి? సింపుల్, ధర్మశాస్త్రం ఒకటే చెప్తుంది, ఆహారం నిద్ర భయం మైథునంచ సమానమేతత్ పశుభిర్ నరాణం. ఆహారము, నిద్ర, భయము, సెక్స్, ఈ 4 జంతువులకి మనుషులకి అందరికీ సమానంగా ఉన్నాయి. మరి వాటి నుంచి మనల్ని సపరేట్ చేస్తున్నది ఏంటి అంటే ధర్మము. ఆ ధర్మాన్ని ఉన్నవాడు పాటించిన వాడు మనిషి అవుతున్నాడు. ఆ ధర్మాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా బతికేవాడిని జంతువు లేదా పశువు అంటున్నారు. అంతేగా, ధర్మేణ హీన పశుభి సమానః అని చెప్తున్నారు. ధర్మం లేనివాడిని పశువుతో సమానంగా చెప్తున్నారు. మరి వీళ్ళందరూ మేము పశువుల్లాగా బతకటం మాకు ఇష్టము, అదే స్వేచ్ఛ అనుకుంటే బతకండి, మీ పశుత్వానికి మేము అడ్డం కాదు. కానీ మీ పశుత్వాన్ని మా మీద రుద్దేసి మా మానవత్వాన్ని మా ఋషిత్వాన్ని మంట కలపాలని చూస్తే మాత్రం మక్కిలరగా ధన్యేస్తాం. ఓకే, కమింగ్ ఇక్కడికి వచ్చేద్దాం, ఈ మాల దగ్గరకు వచ్చేద్దాం. సో వీళ్ళకైతే ఇంకా వాళ్ళ స్వేచ్ఛ కింద వదిలేయటమే,
ఇంక ఏ కట్టడి ఏమి ఉండదు. అంతే కట్టడం లేదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే. ఇదిగో మనది కాపీ కొడుతున్నారు, లేదా ఆ మతంలో ఉండే వాళ్ళు ఆలోచించుకోవాలి, చీ మన బతుకు ఎంత నీచమా, ఏ హిందువులను అయితే వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు అదే వాళ్ళు ఆలోచించుకునేలాగా మనలాంటి వాళ్ళు చేయాలండి. అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం అసలు క్రైస్తవ మతంలోకి మారితే వాడు తిరిగి బయటకు వస్తాడా అనేంత పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గర్వాప్సీలు విచ్చలవిడిగా జరిగిపోతా ఉన్నాయి. నెలకు ఒక 5-6 వేల గర్వాప్సీలు జరిగిపోతా ఉన్నాయి. మాకు తెలియకుండా ఎంతమంది మారుతున్నారు. చాలా మంది మతాన్ని చీకొట్టి బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ మతంలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి, ఏంటి మన మతం ఎంత చిల్లర మతమా, నిన్న మొన్నటి దాకా ఏ మతాన్ని అయితే మన ముందు తిట్టి మన మత మార్పిడి చేశారో ఆ మతంలో ఆచారాలను తెచ్చి మళ్ళీ మనతోటి పాటింపు చేస్తున్నారా, ఈ మాత్రం దానికి మనం మతం ఎందుకు మారాము అని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించేలాగా మనం చేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు అంటే, ఇంటర్వ్యూలో నేను ఇలా మాట్లాడితే దాన్ని యాజ్గా మీరు టెలికాస్ట్ చేశారు అంటే మీరు కూడా బాధ్యత తీసుకున్నట్టే. మరి ఇట్లాంటి బాధ్యతాయుతమైన ఛానల్స్ కొన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకు అదే అవగాహన వస్తుంది. రాదా? మీరు ఇంకోటండి, ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ మత ప్రచారంలో ఒకటి ప్రధానంగా, అసలు ఇక్కడ దీని గురించి కాదు, పై లోకంలో ఏదైతే ఉందో అక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి, అది కదా మేజరు, అసలు ఇది అంతా కాదు, ఈ ల్యాండ్ కాదు, పై ల్యాండ్ గురించి ఆలోచించాలంటున్నారు. అదే ఆ మతంలో ఉన్న స్పెషాలిటీ అదేనండి. అదే ఒక సామెత ఉంది, ఉన్నమ్మ కూడి పెట్టినోడు పిన్నమ్మ కోక పెడతానని చెప్పేసి అన్నాడంట. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తిండికి దిక్కు లేదు, ఇక్కడ చూసే దిక్కు లేదు, పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఏదేదో పీక్ కట్ల కడతాడంట. ఒక మతం అట్టాగే చెప్పుద్ది. ఇక్కడ వచ్చేసిన తర్వాత నువ్వు భూమి మీద మందు తాగితే పాపం, ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం చేస్తే పాపం అంటాడు. అవునా, మరి ఈ పాపాలు ఏవి చేయకుండా పరలోకానికి వస్తే నాకు ఏమి ఇస్తారండి అక్కడ అంటే ఆ లోకానికి వస్తే ఆ మతం ప్రకారం ఏమి ఇస్తారండి నాకంటే, నీకు ఎప్పటికీ ఇంకిపోని మద్యపు సెలయర్లు ఇస్తాను అంటే. ఇక్కడ ముందు మానేసింది అక్కడికి వెళ్ళి తాగి పడిపోవటానికి, ఇక్కడ వ్యభిచారానికి దూరంగా ఉంటే పైకి వచ్చాక ఏమి ఇస్తాడంటే అందమైన కన్యల్ని ఇస్తాను అంటాడు. బాగుందండి లాజిక్ పాయింట్. మరి ఇక్కడ మానేస్తే అక్కడికి ఇస్తానండి అంటే అక్కడ విచ్చలవిడిగా పొందడం కోసం ఇక్కడ కంట్రోల్ చేసుకోవాలా? ఇదేనా చెప్పేది మతాలు? ఇంకో మతం ఉంటుంది ఇక్కడంటే, అసలు మనం కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఏడుస్తూ నిత్యం ఆయనే నా రక్షకుడు అనిపిస్తే అప్పుడు ఆ లోకానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడంట. ఎప్పుడు యుగాంతం దాకా పరదేశంలో పడేసి యుగాంతం రోజుని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టుకుంటాడు. పరలోకంలో ఏం చేస్తారయ్యా అంటే దేవుడు కట్టు ఇటు కూర్చుంటారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? పగలు తీసేసి కష్టపడిపోతున్నారా? ఇప్పుడు కూడా కూర్చొని ప్రార్థన చేసుకోవటమే, అక్కడికి వెళ్ళినా చేసేది అదే. కానీ సనాతన ధర్మంలో మోక్షం అంటే ఏంటండి? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఆయన ఎవరినో నమ్ముతున్నా, ఆ బోకరగాడే దేవుడిని నమ్ముతున్నా, ఇట్లాంటి మాటలు అక్కర్లేదు మనకి. సనాతన ధర్మం ప్రకారం మంచి చేయాలి, పక్కవాడిని పీడించకుండా ఉండాలి, అదే పాపము, అదే పుణ్యము. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే పక్కవాడికి సాయం చేయటం పుణ్యం, పక్కవాడిని పీడించకుండా ఉండటం పాపం. అంటే ఆ పాపం చేయకుండా కేవలం పుణ్యం చేస్తూ ఉండటం వల్ల ఏమొస్తుంది అంటే సత్ఫలితాలు వస్తాయి. ఈ సత్ఫలితాల ద్వారా ఏం చేస్తారు? చివరికి మోక్షాన్ని పొందుతారు. మన దగ్గర స్వర్గం అనేది ఒక బ్యారియర్, అక్కడ అదొక స్టేజ్ అనమాట. దాని తర్వాత ఇంకా ఉన్నతమైన స్థితి మోక్షం ఉంది. ఈ మోక్షం అంటే ఏంటంటే సాక్షాత్తు పరమాత్ముడి లోకంలోకి చేరుకోవటం. ఇది 4 దశల్లో చెప్తారు, కొన్ని సంప్రదాయాల్లో 5 దశల్లో చెప్తారు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అని చెప్పేసి. ఈ సాయుధ్య కైవల్యం అంటే ఏంటంటే చివరికి మన ఆత్మ జ్యోతి ఏదైతే ఉంటుందో ఆ జ్యోతి పరమాత్ముడి లోకానికి వెళ్ళటం ఒక స్టేజ్ అయితే, అక్కడి నుంచి సాక్షాత్తు పరమాత్ముడిలోకి ఐక్యమైపోయి ఇక పరమాత్మ జ్యోతికి మన జ్యోతికి తేడా లేదు, ఒకటైపోతున్నాం. ఇప్పుడు 2 ఒత్తులు వెలిగించారండి, ఆ 2 ఒత్తులు ఒక దగ్గర పెడితే ఏమవుతుంది? ఒకటే వెలుతురవుతుందిగా. ఆ 2 పక్క పక్కన ఉంటే 2 జ్యోతుల్లాగా ఉంటాయి. ఆ రెండింటిని ఒకటే చేస్తే ఒకటే జ్యోతి అవుతుందిగా, కలిసిపోతుంది. ఏ జ్యోతి దేంతో చెప్పగలుగుతారా? అలా శాంతం పరమాత్ముల్లో ఐక్యమైపోవటం గురించి చెప్తుంది సనాతన ధర్మం. అది మోక్షం. అంతేగాని ల్యాండ్ లేదు, అసలు ల్యాండ్ లేదు. అలా ల్యాండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆ రియల్ ఎస్టేట్ లో మళ్ళీ ఎమ్యూనిటీస్ అంటే ఈ ప్లేస్ లో అయితే ఎంత రేటు, ఈ కార్నర్ బిట్ అయితే ఎంత రేటు, అక్కడ ఆంటీ ఉంటే అంత రేటు, ఇక్కడ వైన్ షాప్ ఉంటే ఎంత రేట్లు, ఏమి ఇక్కడ లేవు మనకి. అవి వేరే ఉన్నాయండి. అట్లాంటి డీల్స్ ఇస్తూ ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత వైన్ షాపులు టెండర్లు ఉంటాయి, లేకపోతే కాంతమ్మ కంపెనీ, గుండమ్మ కంపెనీ లాగా కంపెనీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ.